అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నిక సమీపిస్తున్న ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఖరారైన పార్టీలు సంబంధించినటువంటి ఆ అభిమానులందరూ అభిమాన నేతను మళ్ళీ గెలిపించుకునేందుకు ప్రచారం మొదలుపెట్టారు. అందులో భాగంగా హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ మళ్ళీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆయన గెలిపించేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు కూడాను ప్రచారంలో భాగస్వాములు అవుతారు. కాకపోతే ఇంటిల్లి పాది కూడాను ఈ ప్రచారంలో భాగస్వామి ఈరోజు తన పతి గెలుపు కోసం సతీ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సమీపంలో ఉన్న గ్రామంలో ఉపాధి హామీ పనులకు వచ్చినట్టు మహిళల వరకు వచ్చి తమ పతి గెలుపు కోసం ఓట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆమె గతంలో కూడా ఇక్కడ ఎంపీపీ చేసే పరిస్థితి ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం మీ భర్త గెలుపు కోసం ఎటువంటి ప్రచారం మొదలుపెట్టారు? ఈరోజు మళ్ళీ గొర్రెల కిరణ్ హెచ్ఎల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవాలన్నటువంటి ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే మాకు ముందుకు నడిపిస్తుందండి. ప్రతి గ్రామంలో కూడా స్పందన బాగానే ఉంది. మేము ఇప్పుడు గుమ్మడం పంచాయతీ నాగంపాలెంలో ఉన్నాము. మరి ప్రతి ఒక్కరి నుంచి కూడా సంక్షేమ పాలన పథకాలే మాకు ముందుకు నడిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం కావాలని, కిరణ్ గారు లాంటి ఎమ్మెల్యే మాకు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారండి. ప్రతి గ్రామంలో కూడా చాలా స్పందన చాలా బాగుంది. మరి ఈ సంక్షేమ పాలనలే కోరుకోవాలని ప్రజల వద్దకు మేము వెళ్ళి కూడా మన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ చెప్పి ఇంటింటికి మరి ఉపాధి హామీ పథకాల దగ్గరికి వెళ్తున్నామండి. మరి చాలా బాగుందండి. 2014లో మొదటిసారి పోటీ చేసినప్పుడు గొర్రెల కిరణ్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఆ రోజు ఆయన ఓటమి గల కారణం ఉండి 2019లో పోయించట ఎత్తుక్కున్నటువంటి గొర్రెల కిరణ్ అంత మెజార్టీ రావడానికి ఏం కారణం? మరి ఎంతగానో ప్రజలకి అందుబాటులో ఉండి దగ్గరుండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొంటూ మరి పార్టీ కోసం అలా కృషి చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాడి నుంచి మేము ఇదే పార్టీని నమ్ముకుంటూ ప్రజల్లోనికి జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన కాడి నుంచి ప్రజల వద్దకే వెళ్ళి ప్రతి సేవల్లో పాల్గొంటూ మేము ఇంకా కష్టపడి ఇంత మంచి పేరు తెచ్చుకున్నామండి. మరి సీఎం పథకాల ద్వారా మరింత పేరు మాకు వచ్చిందండి. 2014లో చాలా స్వల్ప తేడా అండి. అది కూడా కొందరు రాజకీయ వ్యక్తుల వలన దీని వలన మరి వేరే కారణాలు వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళటం వల్ల మనకి అలాగా వాటమి వచ్చింది. కానీ అది వాటమి అని మేము అనుకోలేదండి. అది కూడా గెలుపుతో సమానంగా తీసుకున్నాము. మరి ఇప్పుడు 2019లో గెలిచినాక చాలా గడప గడపలో కూడా మన రాష్ట్రంలో 3వ స్థానంలో కిరణ్ గారు తెచ్చుకున్నారండి. మరి ప్రజల్లో మేము ఎంతో అభిమానం మాకుందండి. ఈ 4 మండలాల్లో కూడా చాలా పేరుందండి. ప్రతి ఒక్కరు ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఉపాధి హామీ పథకంకి వెళ్ళినా మరి మాకు స్పందన చాలా బాగుంది. గొర్రెల కిరణ్ చూస్తే ప్రతి ఒక్కరూ భయపడతారు. మీరు కూడా అలా భయపడతారా? అదంతా అపోహ అండి. అదంతా అపోహ. ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆయన ఇంత మంచోలా అని తరువాత అనుకుంటారండి. మరి ప్రజల్లోనే అది ఒక అపోహ. మరి ప్రజలు వేరే అనుకుని మాటలే. ఆయనకున్న ఆ గంభీర తత్వమే చూసిన వాళ్ళకి భయపడేలా చేస్తుంది. ఆయన మనస్తత్వం మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం అండి. చాలా మంచివారండి. పేదలకు సేవ చేయడంలో ముందంజ ఉంటారండి. ఆయనతో పాటు నేను కూడా ఉంటానండి. మరి మేము ఎంతగానో ప్రజలు మన్నన పొంది జరిగిన నియోజకవర్గం ఇటీవల జరిగిన పరిణామాలు చూసుకుంటే కనుక కిరణ్ వద్దు జగన్ ముద్దు అన్నటువంటి బాహాటంగా వచ్చేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కిరణే మళ్ళీ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. సో వీరందరి తాలూగా ఏవైతే ఈ అవకతవకలు ఉన్నాయో వీటన్నిటిని అతిక్రమించి జగన్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని ఈరోజు వీళ్ళంతా కూడా మీతో పాటు నడిచి రేపు 2024 ఎన్నికల్లో గొర్రెల కిరణ్ సహకరిస్తారా? తప్పకుండా సహకరిస్తారండి. అందరూ ప్రజలు అపోహేనండి. మరి ఇంటి పోరు అలాంటివి ఏం లేవండి. ప్రజలు పైన అనుకున్న మాటలేవి, కానీ మాకు అందరి సపోర్టు ఉందండి. మేము చక్కగా గెలిచే అవకాశాలు ఉన్నాయండి. స్థానిక సంస్థల ఎన్నికల వరకు, ప్రాదేశిక ఎన్నికల వరకు కూడా గొర్రెల కిరణ్తో పాటు అందరూ ఉండరు. ప్రాదేశిక ఎన్నికల్లో కరోనా కారణంగా వాయిదా పడడంతోనే కిరణ్పై ఈరోజు ఈ వ్యతిరేక పవనాలు వీచాయి. లేదండి, ఎప్పుడు కూడా ఒకలాగే ఉన్నాయండి. ఎప్పుడు ఒకలాగే ఉన్నాయి. మరి ప్రజలు అక్కడక్కడ అనుకున్న మాటలకి మరి వీళ్ళు స్పందనేమో, కానీ మరి
కరోనాతో మేము 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉండవలసి వచ్చింది కదా, మరి ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంక అందరు ప్రజలను కలుసుకొని ఒక్కొక్క దగ్గర వచ్చేసరికి ఆ టైంలో కొంచెం ఎడబాటు వస్తే ప్రజలు అలాగ అనుకున్నారు. కానీ మనకి కరోనా ముందు ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడినాయి. మళ్ళీ నోటిఫికేషన్ దీంట్లోన ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి సముచిత న్యాయం చేయలేదనే కిరణ్ మీద అక్కసు. అటువంటిది ఏం లేదండి, అంతా బాగానే ఉంది. మరి ప్రజల్లో అనుకున్న మాటలే కానీ అటువంటివి అయితే ఏం లేదు. ప్రస్తుతం చూస్తే ప్రత్యర్థి టీడీపీ వైసీపీ అనుకుంటారు. ఈ నియోజకవర్గం వినూత్నమైనటువంటి సమస్య నియోజకవర్గం ప్రజలకు వచ్చింది. కమలం అంటే బీజేపీ రూపంలో ప్రత్యర్థి ఉన్నాడు. మీ గెలుపు నల్లేరు మీద నడకనుకోవచ్చా మీ భర్తది? అటువంటిది ఏం లేదండి, 100% కూడా మేమే గెలిచే అవకాశాలేనండి. అంటే రెండో సైడ్ సైకిల్ కనిపించదు కాబట్టి అన్ని ఫ్యాన్కే పడతాయి అనుకుంటారా? ఖచ్చితంగా ఫ్యాన్కే పడతాయండి. కమలం అంటే ఇక్కడ ఎవరికి తెలియదండి, తెలిసినా కూడా వేయరండి, ఫ్యాన్ గుర్తుకే వేస్తారండి. మరి 2019 కంటే ఎక్కువ మెజార్టీ మనకు వస్తుందండి. మరి సైకిల్ ఈవీఎం మిషన్ మీద ఫ్యాను తప్పితే సైకిల్, ఈ 2 గుర్తులే కనిపిస్తాయి. ఈసారి హెచ్ఎల్ నియోజకవర్గ ఓటర్లు మాత్రం ఫుల్ కన్ఫ్యూజ్. సైకిల్ అనేది ఎక్కడా కనిపించదు. పక్కన ఏ గుర్తు అని కూడా పోల్చుకునే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో రేపు 2019 మెజార్టీకి ఇంకా ఎంత ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం? 40-50 వేల వరకు వస్తుందని ప్రజల్లో అనుకున్న మాటలండి. మరి అంత రావాలని దేవుడిని ఆశిస్తున్నానండి. చూస్తే కనుక తన భర్త విజయం మాత్రం నల్లేరు మీద నడకే. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీని బీజేపీ కేటాయించారు. బీజేపీ అంటే ఏంటో తెలియనటువంటి ఈ నియోజకవర్గం ప్రజలు ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ సైకిల్ గుర్తు కనిపించకపోవడం, కేవలం ఫ్యాన్కి సంబంధించినట్టు వైసీపీ గుర్తు కనపడడం, కమలం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో పల్లెకు వెళ్ళి ప్రచారం చేస్తున్న క్రమంలో మాత్రం తమకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. 5 ఏళ్లుగా నియోజకవర్గం ప్రజలతో పాటు మమేకమైనటువంటి గొర్రెల కిరణ్ గడప గడపకో కార్యక్రమంలో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచినటువంటి ఘనతను ఆర్జించారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వద్దని కొంత కేడరు ఉన్నతాధికారులు చెప్పినా కూడాను, ఉన్నత శ్రేణులు చెప్పినా కూడా వారు మాత్రం మాట లెక్క చేయకుండా ముఖ్యమంత్రి నేరుగా ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను అతిక్రమించి ఈరోజు కిరణ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికల్లో తన భర్త గెలుపుకు మాత్రం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. 2024 ఫలితాల్లో మాత్రం మునుపుటితో పోల్చుకుంటే సుమారు 50,000 ఓట్ల మెజారిటీతో తన భర్త గెలుపు ఖాయమని చెప్పి భారీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.